తెలంగాణ ప్రగతి సేవ సంస్థ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు పేద విద్యార్థుల కోసం ఉచిత పుస్తకాల కార్యక్రమం గతంలో ఉప్పల పాండు ముదిరాజు గారు ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. తాను ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అతను రిటైర్మెంట్ సమయంలో ఈ యొక్క సంస్థకు ఈ యొక్క పేద ప్రజలకు నా నుంచి ఏదైనా ఒక సేవ చేయాలనే ఆలోచనతో ఆ రోజు ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్ కూడా తాను ఒక సంవత్సరం నుంచి ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ మెంబర్లను కూడా సెలెక్షన్ చేసుకొని తాను ఎవరితోని ఒక డబ్బు తీసుకోకుండా ఆ ట్రస్ట్ మొత్తం ఖర్చంతా తానే పెట్టుకొని ఈ ట్రస్ట్ను స్థాపించడం. ఆ ట్రస్ట్ స్థాపించిన మొదటి సంవత్సరంలో మెడికల్ క్యాంపు, విద్యార్థులకు అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో డాక్టర్లకు భోజన సదుపాయాల కోసము తన ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదు వెంకటేష్ అన్నని బండి దిగితే తీసుకొని తాను ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అతనికి ఆల్రెడీ హెల్త్ బాగలేకపోవడం వల్ల అక్కడ పైకెచ్చి ఆ డాక్టర్ల సదుపాయాలని సమీక్ష చేస్తూ కూలిపోవడం జరిగింది. ఆ రోజు ఆ మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా వర్ధించలేదు. తాను కూడా 1969లో మంచి ఉద్యమకారుడు. ఆ ఉద్యమంలో కూడా ఎన్నో పాత్రలు పోషించి తాను ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు. అటువంటి మహానుభావుడు స్థాపించిన ఈ తెలంగాణ ప్రగతి సేవా సంస్థ పేద విద్యార్థులకు నోటు పుస్తకాలతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎంతో సేవలు అందిస్తున్న ఈ ట్రస్టుకు, అదేవిధంగా ఆ ట్రస్టుని కంటిన్యూగా నిర్వహిస్తున్న పాండు ముదిరాజు గారి భార్య అయిన శకుంతల ముదిరాజు కుమారుడు వి నరసింహరావు ముదిరాజు గారు వాళ్ళ భుజస్తంభాలపై వేసుకొని ఈ ట్రస్టుని ఎటువంటి లోటు లేకుండా నిర్వహిస్తూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇంకా అన్ని విధాలు ఈ ట్రస్ట్ అభివృద్ధి చెంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలని మనసారా కోరుకుంటున్నా. వెంకటేష్ ముదిరాజ్. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మా నాన్న, అది మీరే మీరే మా నాన్న. ఈ సందర్భం, ఈ వాక్యం అనేది స్పెషల్ గా మా నాన్నగారు కోసం తీశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఏజ్ ప్రకారం చూస్తే, నేను చూసినటువంటి మనుషులను ప్రకారం చూస్తే మాత్రం ఇది మాత్రం మా నాన్నగారికి కరెక్ట్ గా వర్తిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనం పుట్టినందుకు మనం సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం తప్ప నాకు నేను అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఏ రోజైనా కూడా ఎవరైనా బాధలో ఉన్నారంటే వాళ్ళ బాధలో పాలు పంచుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే తపన చాలా ఉండేది మా నాన్నగారికి. కానీ దురదృష్టవశాత్తు ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక సంవత్సరం నెలలోనే ఆయన స్వర్గస్థులు కావడం మాకు చాలా చాలా చింతించడం అయినది. అయితే ఆయన స్వర్గవాసులైనది కూడా నాకు తెలిసి కూడా చాలా అరుదుగా అయిందనమాట. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మేము మెడికల్ క్యాంప్ ఇదే వేదికపై కండక్ట్ చేస్తున్నాము. అయితే డాక్టర్లకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయంతో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసి రెండు అంతస్తులు పైకి ఎక్కేసిన తర్వాత ఆయనకు స్ట్రోక్ వచ్చేసి మళ్ళీ తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయాడు. అంటే డాక్టర్లు చేతిలోనే ఉన్నారు, అందరూ చేతిలో అంత సవ్యంగా ఉంది. అంటే సేవ చేస్తూనే అస్తమించిన ధీరుడు ఆయన. ఏ రోజు ఏ ఒక్క చిన్న మాట కూడా ఎవరిని నొప్పించి మాట్లాడలేదు. ఎల్లప్పుడూ సేవ చేద్దాము, ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేద్దాము. మనం నడిచే తోవ కూడా కరెక్ట్ తోవలో నడవాలి. మన ఫస్ట్ ఇంపార్టెంట్ మాకు నేర్పించింది ఏంటంటే డిసిప్లిన్ గా ఉండాలి. ద మెయిన్ థింగ్ ఈజ్ వీ షుడ్ బి డిసిప్లిన్ అండ్ దెన్ వీ షుడ్ మేక్ అదర్స్ గెట్ డిసిప్లిన్. ఇట్లాంటి మంచి మంచి బోధలు మాకు నేర్పించేసి ఈ రోజు మా మధ్యలో లేకుండా అయిపోయినాడు. మేము దీనికోసం చాలా చింతిస్తూ ఉన్నాం. అయితే మా నాన్నగారు చేసిన సేవలన్నీ ఆయనకు చెందినవి. సో ఆయనని మర్చిపోకూడదు అని చెప్పేసి, మా జీవిత కాలం వరకు మేము మర్చిపోకూడదు అని చెప్పేసి ఈ సేవా కార్యక్రమాలు అన్ని మేము ప్రతి సంవత్సరం నిర్విరామంగా నిర్విఘ్నంగా ప్రతిదీ ఆయన కోసమే అంకితం చేస్తూ ఈ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాకుండా ఇంకా వేరే ఇతర సేవలు కూడా చేస్తూనే ఉన్నాం మేము. ఇదన్నిటికీ స్ఫూర్తిదాయకం మా నాన్నగారు. మరి ఆయన ఇచ్చిన ఆ స్ట్రెంతే మా లోపల ఉంది. ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని మొత్తం వచ్చి దిగ్విజయం చేసినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా అమ్మగారి సహకారం అయితే చాలా ఉంది. ప్రతి విషయంలోనూ నేను ఏం చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళడం అని చెప్పేసే ఉంది, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం అనేది లేకుండా అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. తెలంగాణ ప్రగతి సేవ సంస్థ చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు పేద విద్యార్థుల కోసం ఉచిత పుస్తకాల కార్యక్రమం గతంలో ఉప్పల పాండు ముదిరాజు గారు ఈ ట్రస్ట్ను స్థాపించడం జరిగింది. తాను ఈఎస్ఐ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ అతను రిటైర్మెంట్ సమయంలో ఈ యొక్క సంస్థకు ఈ యొక్క పేద ప్రజలకు నా నుంచి ఏదైనా ఒక సేవ చేయాలనే ఆలోచనతో ఆ రోజు ట్రస్టును స్థాపించడం జరిగింది. ఆ ట్రస్ట్ కూడా తాను ఒక సంవత్సరం నుంచి ఆలోచించి
ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఆ మెంబర్లను కూడా సెలెక్షన్ చేసుకొని తాను ఎవరితోని ఒక్క డబ్బు తీసుకోకుండా ఆ ట్రస్ట్ మొత్తం ఖర్చంతా తానే పెట్టుకొని ఈ ట్రస్ట్ను స్థాపించింది. ఆ ట్రస్ట్ స్థాపించిన మొదటి సంవత్సరంలో మెడికల్ క్యాంపు, విద్యార్థులకు అవార్డు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ సమయంలో డాక్టర్లకు భోజన సదుపాయాల కోసము తన ఇంటి దగ్గరికి వెళ్ళి చూద్దాం పదు వెంకటేష్ అన్నని బండి దిగితే తీసుకొని తాను ఇంటికి వెళ్ళడం జరిగింది. అక్కడ అతనికి ఆల్రెడీ హెల్త్ బాగలేకపోవడం వల్ల అక్కడ పైకెచ్చి ఆ డాక్టర్ల సదుపాయాలని సమీక్షిస్తూ చేస్తూ కూలిపోవడం జరిగింది. ఆ రోజు ఆ మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కూడా వర్ధంతి రోజు. తాను కూడా 1969లో మంచి ఉద్యమకారుడు. ఆ ఉద్యమంలో కూడా ఎన్నో పాత్రలు పోషించి తాను ఇక్కడ నిరాహార దీక్ష కార్యక్రమాలు నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుడు. అటువంటి మహానుభావుడు స్థాపించిన ఈ తెలంగాణ ప్రగతి సేవా సంస్థ పేద విద్యార్థులకు నోటు పుస్తకాలతో పాటు మెడికల్ క్యాంపులు నిర్వహించి ఎంతో సేవలు అందిస్తున్న ఈ ట్రస్టుకు, అదేవిధంగా ఆ ట్రస్టుని కంటిన్యూగా నిర్వహిస్తున్న పాండు ముదిరాజు గారి భార్య అయిన శకుంతల ముదిరాజు, కుమారుడు వి నరసింహరావు ముదిరాజు గారు వాళ్ళ భుజ స్తంభాలపై వేసుకొని ఈ ట్రస్టుని ఎటువంటి లోటు లేకుండా నిర్వహిస్తూ ఎంతో అభివృద్ధి చెందుతూ ఇంకా అన్ని విధాలు ఈ ట్రస్ట్ అభివృద్ధి చెంది ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలని మనసారా కోరుకుంటున్నా. వెంకటేష్ ముదిరాజ్. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు, అది మీరే మీరే మా నాన్న, అది మీరే మీరే మా నాన్న. ఈ సందర్భం, ఈ వాక్యం అనేది స్పెషల్ గా మా నాన్నగారి కోసం తీశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నా ఏజ్ ప్రకారం చూస్తే, నేను చూసినటువంటి మనుషులను ప్రకారం చూస్తే మాత్రం ఇది మాత్రం మా నాన్నగారికి కరెక్ట్ గా వర్తిస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ మనం పుట్టినందుకు మనం సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలనే తాపత్రయం తప్ప నాకు నేను అనేది ఎప్పుడు ఆలోచించలేదు. ఏ రోజైనా కూడా ఎవరైనా బాధలో ఉన్నారంటే వాళ్ళ బాధలో పాలు పంచుకొని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలనే తపన చాలా ఉండేది మా నాన్నగారికి. కానీ దురదృష్టవశాత్తు ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత 1 సంవత్సరంలోనే ఆయన స్వర్గస్థులు కావడం మాకు చాలా చాలా చింతించడం అయినది. అయితే ఆయన స్వర్గవాసులైనది కూడా నాకు తెలిసి కూడా చాలా అరుదుగా అయిందనమాట. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం మేము మెడికల్ క్యాంప్ ఇదే వేదికపై కండక్ట్ చేస్తున్నాము. అయితే డాక్టర్లకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన తాపత్రయంతో ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళేసి 2 అంతస్తులు పైకి ఎక్కేసిన తర్వాత ఆయనకు స్ట్రోక్ వచ్చేసి మళ్ళీ తిరిగి రాని రోగాలకు వెళ్ళిపోయాడు. అంటే డాక్టర్లు చేతిలోనే ఉన్నారు, అందరూ చేతిలో అంతా సవ్యంగా ఉంది. అంటే సేవ చేస్తూనే అస్తమించిన ధీరుడు ఆయన. ఏ రోజు ఏ ఒక్క చిన్న మాట కూడా ఎవరిని నొప్పించి మాట్లాడలేదు. ఎల్లప్పుడూ సేవ చేద్దాము, ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేద్దాము. మనం నడిచే తోవ కూడా కరెక్ట్ తోవలో నడవాలి. మన ఫస్ట్ ఇంపార్టెంట్ మాకు నేర్పించింది ఏంటంటే డిసిప్లిన్ గా ఉండాలి. ద మెయిన్ థింగ్ ఈజ్ వీ షుడ్ బి డిసిప్లిన్ అండ్ దెన్ వీ షుడ్ మేక్ అదర్స్ గెట్ డిసిప్లిన్. ఇట్లాంటి మంచి మంచి బోధలు మాకు నేర్పించేసి ఈ రోజు మా మధ్యలో లేకుండా అయిపోయినాడు. మేము దీనికోసం చాలా చింతిస్తూ ఉన్నాం. అయితే మా నాన్నగారు చేసిన సేవలన్నీ ఆయనకు చెందినవి. సో ఆయనని మర్చిపోకూడదు అని చెప్పేసి, మా జీవిత కాలం వరకు మేము మర్చిపోకూడదు అని చెప్పేసి ఈ సేవా కార్యక్రమాలు అన్ని మేము ప్రతి సంవత్సరం నిర్విరామంగా నిర్విఘ్నంగా ప్రతిదీ ఆయన కోసమే అంకితం చేస్తూ ఈ నోట్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది కాకుండా ఇంకా వేరే ఇతర సేవలు కూడా చేస్తూనే ఉన్నాం మేము. ఇదన్నిటికీ స్ఫూర్తిదాయకం మా నాన్నగారు. మరి ఆయన ఇచ్చిన ఆ స్ట్రెంతే మా లోపల ఉంది. ఇవాళ మేము ఈ కార్యక్రమాన్ని మొత్తం వచ్చి దిగ్విజయం చేసినందుకు మేము చాలా సంతోషంగా భావిస్తున్నాము. మా అమ్మగారి సహకారం అయితే చాలా ఉంది. ప్రతి విషయంలోనూ నేను ఏం చేద్దామన్నా కూడా ముందుకు వెళ్ళడం అని చెప్పేసే ఉంది, కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూడడం అనేదే లేకుండా అయిపోయింది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.